జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. హే, మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీ చరిత్ర మీ భాగ్యం కాదు. మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. అయితే గతాన్ని పట్టుకుని వేళ్లాడుతుంటే దాన్ని పోగొట్టుకుంటారు. ఆల్ రైట్, ఈ వారాంతంలో నేను చేయబోయే సిరీస్ పేరు లోపలికి వెళ్ళి ముందుకు సాగడం. చప్పట్లు కొట్టలేదు, అయినా ఆశించలేదులేండి. దాన్ని ఇలా అన్నాను, లోపలికి జారి ముందుకు జరగడం. ఎందుకంటే మనం జారుతాం బలవంతంగా కాకుండా. విచారకరం, ఇది ఏ ఒక్కరికి వ్యతిరేకంగా ఎలాంటి నేరాన్ని మోపడం లేదు. అయితే ప్రజలకు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వదలని గుణం లేనట్లుంది. అలా ఎందుకంటే బహుశా జీవితం ఎంత ఆటోమేటిక్గా అయిపోయిందంటే కొన్ని విధాల్లో కష్టతరంగా ఉంది. అయితే ఎక్కువగా ఈజీ అయిపోయింది. అంటే గతంలో ఒక ఫోన్ చేసుకోవడానికి ఏం చేసేవారమో ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పటి దానికంటే. నేను ముందుగా వాక్యాన్ని అధ్యయనం చేసి బోధిస్తున్నప్పుడు, అంటే ఒక సందేశాన్ని సిద్ధపరచడం అంటే ఒక పెద్ద పనే అని చెప్పాలి. ఎందుకంటే ఇంటర్నెట్కి వెళ్ళిపోయి ఇలా అనలేం, పాపం మీద ఉన్న వచనాలన్నిటిని ఇవ్వు అని. మీ దగ్గర ఒక డిక్షనరీ ఉండాలి, చూడ్డానికి ఇది ఉండాలి, మరొకటి ఉండాలి. తెలుసా, నా చుట్టూ పుస్తకాలెన్నో ఉండేవి. చదవడానికి కొన్నిసార్లు ఒక సందేశం కొరకు 7 గంటలు. అందుకని అవును, అందరికీ పనులు ఈజీగా ఉండడం ఇష్టం. అయితే అవి చాలా ఈజీగా ఉంటే చెప్పాలంటే చివరికి అది మనకు మంచిని చేయదు. ఎందుకంటే జీవితంలో విషయాలు ఈజీగా ఉండని సమయాలు ఎప్పుడూ ఉంటాయి. అప్పుడు ఒకటి మీరు వదిలివేస్తారు, లేదా కొంచెంగా చొచ్చుకుని వెళ్ళాలి. చొచ్చుకుని వెళ్ళడం అంటే అర్థం మీ బలానికి వ్యతిరేకంగా నొక్కడం. శత్రువు మీకు వ్యతిరేకంగా వస్తున్నాడు, మిమ్మల్ని ఓడించేలా చేయనివ్వడానికి బదులుగా మీరనండి ఛాన్సే లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందో నాకు తెలుసు. నేనేం పొందగలనని ఆయన అన్నాడో దాన్ని యేసు నామంలో పొందుతాను. నేను వదిలిపెట్టను, వదిలి వెళ్ళను. నేను ఊహించుకోగలను కొంతమంది ఇక్కడ ఉన్నారని. నేను ఇక్కడికి రావడానికి ముందే ఇది నా మనసులోకి వచ్చింది. ఇక్కడ కొంతమంది ఉన్నారు, దేవుడు మీ జీవితంలో ఏదైనా చేసి చాలా కాలం అయిందని ఫీల్ అవుతున్నారు. ఉన్నారా? మీరు నిరీక్షిస్తూ ఉన్నారు, నిరీక్షిస్తూ ఆయన మిమ్మల్ని మార్చడం లేదన్నట్లు ఫీల్ అవుతున్నారు, పరిస్థితులను మార్చడం లేదన్నట్లు. నేను చెప్తున్నాను ఏమనంటే, మీరు దేవుణ్ణి నమ్మినంత కాలము ఆయన క్రియ చేస్తుంటాడు. చెప్పింది విన్నారా? మీరు దేవుణ్ణి నమ్మినంత వరకు ఆయన క్రియ చేస్తుంటాడు. కనుక మీరు ఏమీ చూడనందున లేదా దేన్ని ఫీల్ కానందున దాని అర్థం దేవుడు ఏమీ చేయడం లేదని కాదు. ఆమేన్. అందుకని నిరాశ చెంది టవల్ని పడేసేయకండి. ఎవరైనా వదిలివేయాలనుకునే స్థితిలో గానుంటే బహుశా ఈరోజు మీరు వచ్చి ఇలా అన్నారేమో, దేవా నాకు వాక్యం కావాలి, జాయిస్ ద్వారా నువ్వు నాతో మాట్లాడాలి, లేదంటే నేను వదిలివేస్తాను. చూడండి, నేను చెప్తున్నాను, దేవుడు ఇలా అంటాడని వదిలివేయకండి. ఆమేన్. దేవుడు క్రియ చేస్తున్నాడు. నేను దేనికోసమైనా నిరీక్షిస్తున్నప్పుడు అందరికీ అవి ఉంటాయి. ఎంతమంది నిరీక్షిస్తున్నారు? అంటే అందరికీ ఏవో ఉంటాయి, వాటికై నిరీక్షిస్తుంటాం. అది స్వస్థపడ్డమైన, పదోన్నతి, పరిచర్లు ఎదగాలనో, పెళ్ళి అవ్వాలనో, పెళ్ళి కాకూడదనో విషయం ఏదైనా కావచ్చును. పిల్లలు కావాలని, పిల్లలు ఇంటి నుంచి వెళ్ళాలనో. చూడండి, పిల్లలకు 18 ఏళ్ళు రాగానే వెళ్ళిపోయేవారు, వాళ్ళు సొంతంగా జీవించేవారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు 40 ఏళ్ళు వచ్చినా. వారిని బయటికి పంపడానికి ప్రార్థించాలి. కనుక దేనికోసం నిరీక్షిస్తున్నా సరే వదిలివేయకుంటే, ఒకటి దేవుడు మీ రాయన్ని అడిగిందైనా ఇస్తాడు, లేదా అంతకంటే మంచిది ఇస్తాడు. నేను ముందుకు సాగడానికి ముందు దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి అంటే
నేను మిలియన్ల సార్లు వదిలేశాను. అయితే విషయం ఏమిటంటే నిజంగా దేవుడు మిమ్మల్ని వదిలి వెళ్ళనివ్వడు. ఆయన మిమ్మల్ని లేపి ముందుకెళ్ళేలా చేస్తాడు కనుక మన విషయాల్లోనికి చొచ్చుకుని వెళ్ళాలి. వాటి నుంచి మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నది ఒక సిద్ధాంతం. ఒక చిన్న గుడ్డు లోపల ఉన్న ఒక చిన్న గద్ద పిల్లకు దాని ముక్కు చివరన ఒక చిన్న పన్ను ఉంటుంది. పెద్దయ్యాక వాటికి అవి ఉండవు. అయితే పిల్లకు ముక్కు చివరన చిన్న పన్ను ఉంటుంది. అవి పుట్టే సమయం వచ్చేప్పటికీ అవి పొడుస్తాయి 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 పొడుస్తాయి. అంటే అవి ఎలా పొడుస్తున్నట్లు ఉంటుందంటే ఎప్పటికీ ఆ పెంకుని బద్దలు కొట్టే ప్రయత్నంలో. ఇక అప్పుడప్పుడు ఎవరైనా దానికి సహాయం అవసరం అనుకుంటారు వాటి కోసం పగలగొట్టడానికి. అయితే మీరు కానీ అలా చేస్తే ఏమవుతుంది? అవి వీక్గా అయిపోతాయి. దేవుడు అవి ఎలా ఉండాలంటాడో అలా ఉండవు. ఎందుకంటే ఆ పని ఆ పొడవడం జీవితంలోనికి రావడానికి చొచ్చుకోవడం అనేదే అవి జీవితంలో తర్వాత వెళ్ళడానికి సహాయపడుతుంది. కనుక మీ పిల్లలకు అంత ఈజీగా చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్నిసార్లు వాళ్ళు కొన్నిటి నుంచి వెళ్ళాలి, కొన్నిటి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత జీవితం కష్టంగా ఉన్నప్పుడు వెళ్ళగలిగేలా. ఇప్పుడు కోరుకోవడం మనకేమీ చేయదు. చూడండి, అలా అయితే తెలుసా, ఆ కోరుకోవడం అనేది మనకేమీ చేయదు. బలవంతంగా వెళ్ళాలి. ద్రాక్షారసం వాటిని నొక్కడం ద్వారా చేయబడుతుంది. ద్రాక్షారసం బైబిల్లో శక్తికి ప్రతినిధిగా ఉంటుంది. ఉదాహరణకు క్రొత్త ద్రాక్షారసాన్ని పాత తిత్తుల్లో పోయరు. ముందుగా దాని అర్థం పాత విధానాలనే పట్టుకుని వేళ్లాడుతున్న ఎవరికైనా నూతన శక్తి ఇవ్వబడదు అని. ఆమేన్. హే, మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీ చరిత్ర మీ భాగ్యం కాదు. మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. అయితే గతాన్నే పట్టుకుని వేళ్లాడుతుంటే దాన్ని పోగొట్టుకుంటారు. ఈరోజు కొన్ని నూతన ఆరంభాలను గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా నేను ఈ నొక్కే విషయం గురించి కొంచెం పరిచయం ఇస్తాను. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోకుంటే అదంత ఈజీగా ఉండదు. కొన్నిసార్లు నిరీక్షించాలి, కొన్నిసార్లు విషయాల నుంచి బలవంతంగా వెళ్ళాలి. దాని అర్థం దేవుడు మనకు కృపని ఇవ్వడు అని కాదు. కృప అంటే అర్థం దేవుడే ప్రతిదీ మన కోసం చేస్తాడని కాదు, మనం ఏమీ చేయకుండా కూర్చునుంటే. ఆమేన్. కృపతో విశ్వాసం ద్వారా రక్షణ పొందారా? చూడండి, దేవుని కృప అందరికీ ఉంటుంది. అయితే చూడండి, అందరూ రక్షణ పొందరు, ఎందుకంటే అందరూ నమ్మరు కనుక. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. దేవుడెప్పుడు మనకు వంతునిస్తాడో ఆయనతో మనం పాలివారము. ఊహించుకోండి, నిజంగా జీవితం ఎంత విసుగ్గా ఉంటుందో. ఒకవేళ మీరు ఏమీ చేయకుండా కూర్చునే ఉంటే, అయితే ఒక ప్రార్థన చేస్తే దేవుడు మీకోసం ప్రతిదీ చేస్తే, మీకెప్పుడు ఏమీ చేయడానికి లేకుంటే, దేవుడు ఆయనతో మనం భాగస్వామ్యం చేయాలంటాడు. ఆయన మన కోసం ఏర్పరిచినవి జరుగుతుండగా చూడడానికి. గతం అనేది ఆయస్కాంతం లాంటిది, మనల్ని వెనక్కి లాగడానికే చూస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు శత్రువు మిమ్మల్ని పాత అలవాట్లలోనికి వెనక్కి లాగుతున్నట్లుగా? ఆమేన్. పాత విషయాల నుంచి బలవంతంగా వెళ్ళడమే కాకుండా కొత్త వాటిలోనికి వెళ్ళాలి. ఉదాహరణకు శాంతిని తీసుకుందాం. నేను పెరిగిన వాతావరణంలో శాంతి అనేదే లేదు. చెప్పాలంటే ఇది అతిశయం కాదు. దేవుని పెళ్లి చేసుకునేంత వరకు శాంతి అంటే ఏమిటో కూడా నాకు తెలీదు. మా కుటుంబంలోని ఏ ఒక్కరూ సరిగ్గా లేరు. గతంలో మాకు ఆ పదం తెలీదు. అయితే అందరూ క్రమంగా ఉండరు, ఏది సరిగ్గా చేయలేరు. అవును, నిజమే. నా తండ్రి నన్ను అబ్యూస్ చేశారు. నా తల్లికి ఆ విషయం తెలుసు. దాని గురించి ఏమైనా చేయాలంటే భయపడింది. మా బ్రదర్ 17 అప్పుడు మరైన్స్కి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. ఇక చివరికి జీవితాన్ని ముగించేసుకున్నాడు. ఎంతో దుఃఖంగానూ విడుదల కాలేడు అనిపించినందున అతడు చొచ్చుకుని వెళ్ళే వ్యక్తి కాడు. విషయాల నుంచి బలవంతంగా వెళ్ళడు. అందరూ అతని కోసం అన్నీ చేయాలనుకునేవాడు. మేము అతన్ని మా ఇంట్లో ఉండనిచ్చాం, మాతో కలిసి ఉండేవాడు. ఒకసారి అయితే బహుశా 4 ఏళ్ళు. ఇలా చెప్పనంత వరకు లేచి ఆఫీస్కి వెళ్ళు అని వెళ్ళేవాడు కాదు. మీరు అతన్ని గాని లేపకుంటే అలాగే పడుకుని పనికి వెళ్ళడు.
మీ పని మీరు స్వయంగా చేసుకోవాలి. ఎప్పుడూ ఎవరో ఒకరికి ఫలానా వచనం ఎక్కడ ఉందని ఫోన్ చేసి అడగండి. మీరుగా చూసుకోండి, పని చేయండి. మీరుగా పని చేస్తే అప్పుడు ఏవి ఎక్కడున్నాయో తెలుస్తుంది. కనుక మీరు ఎన్నడూ దేవుడు మీ కొరకు కోరుకున్న భవిష్యత్తుని పొందలేరు. ఒకవేళ మీరు చేయవలసిందంతా దానికై ప్రార్థించడమే అని అనుకుంటే అదేదో వచ్చి మీ ఒళ్ళో పడిపోతుందని. మీలో కొంతమంది ముందు కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. తెలుసా, ఎంత గొప్పగా దేవుడు మిమ్మల్ని యూజ్ చేసుకోవాలనుకుంటాడో అంతగా శత్రువు వ్యతిరేకంగా వస్తాడు. నేను చెప్పే ఒక చిన్న విషయం, కొత్త స్థాయి, కొత్త అపవాది. చూడండి, మీరు దేవుణ్ణి ఏదో ఎక్కువగా అడుగుతున్నారు. చూడండి, మీరు ఎక్కువ ఆశీర్వాదాల కొరకు అడిగితే బహుశా మీకు ఎక్కువ వ్యతిరేకత వస్తుంది. మొన్నొక రోజు దేవుడు నాతో మాట్లాడినట్లు అనిపించింది. నీ మాటల విషయంలో నువ్వు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే నేను అవకాశపు పెద్ద ద్వారాన్ని తెరవబోతున్నాను. దాంతోపాటు ఎన్నో విరోధులు వస్తారు. చూడండి, మీకు కేవలం అవకాశమే కాదు, మీకు ఆపదలు విపత్తులు వస్తాయి. అందుకని దేవుడు మనల్ని పైకి తీసుకుని రావాలి అనుకున్నప్పుడు మన శరీరం కొంచెం తగ్గి ఉండాలి. ఇప్పటికే నేను నా మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లుంది. అయితే నిజమే, కావలసినంతగా లేను. చూడండి, దేవుడు ఎంతగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటే అంతగా ఆయన ఆశీర్వదిస్తాడు. అంతే లెక్కను మనం అప్పగించాల్సి ఉంటుంది. మీలో ఎవరు మీ నోటితో ఏ సహాయాన్ని యూజ్ చేసుకోలేరు అనుకుంటానా? మత్తయి 7:13-14 నిజంగా గొప్ప వచనాలు. ఇలా చెబుతాయి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం కావలసినంత సమయాన్ని తీసుకోవాలి. చెప్తున్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించండి. తర్వాత వచనంలో చూస్తారు, చెప్తుంది, ఇరుకు ద్వారం ఒత్తిడితో సంకుచితమై ఉన్నది. అది యాంప్లిఫైడ్ అనువాదం. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. కనుక వెడల్పు ద్వారంలో ఉండడం ఈజీ. ఒకసారి దేవుడు చెప్పాడు, వెడల్పు ద్వారంలో నీ శారీరకమైన లగేజ్కంత చోటు ఉంటుంది, నీతో పాటు తీసుకుని వెళ్ళొచ్చు. ఐహికంగా ఉండి వెడల్పు ద్వారం నుంచి నడవచ్చును. చాలాసార్లు ప్రజలు అప్పటికి పరములోకి వెళ్తారు. మీరు పరలోకంలోనికి నమ్మినందున వెళ్తారు, కానీ ప్రతిదీ పూర్ణంగా చేసినందున కాదు. మనం ఎప్పుడు ఏది పర్ఫెక్ట్గా చేయలేము. అయితే నేను నమ్ముతాను, క్రైస్తవుల జీవితం అంతా ఐహికంగా ఉండిపోతే చివరికి పరమునకు వెళ్ళిన వారితో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళరు అని. అలా అంటే అర్థం ఎంతమందికి తెలుసు? వారితో పాటు ఎవరినైనా తీసుకుని వెళ్ళడానికి వాళ్ళ సాక్ష్యం బలంగా ఉండదు. వాళ్ళు ఇక్కడ జీవితాన్ని ఆనందించరు. ఎందుకంటే శరీరంలో నడుస్తూ జీవితాన్ని ఆనందించలేము, నిజంగా ఆనందించలేము. మన శరీరం మనతో అబద్ధం చెప్తుంది, మరింతగా జీవితాన్ని ఆనందిస్తామని. ఒకవేళ చేయాలనిపించింది చేస్తే నిజం ఏమిటంటే దాన్ని ఆనందించలేము. మన భావాలను అనుసరిస్తే అది మనల్ని నాశనకరమైన చోటుకు నడిపిస్తుంది. ప్రజలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తారు. ఎవరు నన్ను ప్రేమిస్తున్నట్లు అనిపించడం లేదు. దేవుడు ముందే చెప్పాడు ప్రేమిస్తున్నాడని, వేల 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 సార్లు. మరైతే దాంతో మొదలు పెడితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఎలా ఫీల్ అవుతానో అది విన్ను, నా భావాలకు అవతల వైపున జీవిస్తాను. కనుక మనంగానే ఆ ఇరుకు మార్గంలో ఉండాలనుకుంటే చెప్తున్నాడు, మీరు కొంచెం బలవంతంగా నొక్కి వెళ్ళాలని. 18 ఏళ్ళుగా రక్తస్రావం కలిగి ఉన్న స్త్రీ సంగతి ఏమిటి? ఆమె డబ్బంతా డాక్టర్లకు ఖర్చు పెట్టింది, బాగావలేదు. ఆమె ఆ గుంపుని తోసుకుంటూ వెళ్ళింది. దాని గురించి ఆలోచిద్దాం. నేను కళ్ళను మూసుకుని ఆ స్త్రీని గురించి ఆలోచించాను, గుంపుని గురించి కూడా. ఖచ్చితంగా చాలామంది ఉండుంటారు. యేసు చుట్టూ ప్రజలు క్రిక్కిరిసి ఉన్నారు. ఏదో ఒక కారణం చేత ఆ స్త్రీ పెద్దగా ఉందనుకుంటే సందేహంగా ఉంది. నేను ఆమెను చిన్నగానే చిత్రీకరించుకున్నాను, చాలా కాలంగా జబ్బుతో ఉన్నందున. చూడండి, అదెంత ఈజీగా ఉండి ఉంటుంది ఇలా అనుకోవడానికి. నేను ఆ గుంపులోంచి వెళ్ళలేను.
చూడండి, కొంతమంది మనసులోనే వదిలేస్తారు వాళ్ళు అసలు చేయగలరా అని, ట్రై చేయకుండానే. ఏదైనా కష్టంగా ఉన్నదాన్ని చూసి ఇలా అనకండి, నేను అది ఎన్నడూ చేయలేను. కాదు, ఏదైనా కష్టమైన దాన్ని చూసి అనండి, దేవుడు గాని నన్ను అది చేయమంటే నన్ను బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలను. మనకు ఆ వచనం అంటే ఇష్టం, దానికై చప్పట్లు కొడతాం. అయితే నిజంగా ఏం చెప్తుందో వినండి. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఆయన సామర్థ్యాన్ని ఇస్తాడు. అయితే మనం పని చేస్తాం. స్పష్టంగా చెప్తాను, నేను శరీర కార్యాల్లోకి దిగడం గురించి చెప్పడం లేదు, విషయాలను శారీరకంగా జరిగించడం గురించో చెప్పడం లేదు. దేవుడు లేకుండా ఏమీ చేయకండి. ఏదైనా పని చేయాలంటే మీరు చేసే ప్రతిదానికి దేవుని కృప కావాలి. అయితే అంతా కావాల్సింది అదేనని ఆశించకండి. ఎందుకంటే దేవుడు కొన్నిటిని చేయమని చెప్తాడు, కొన్నిటిని చేయవద్దని చెప్తాడు. మనం ఆయన పట్ల విధేయతగా ఉండడం చాలా ముఖ్యం. అది ఈజీగా ఉన్నా, ఈజీగా లేకున్నా. ఆమేన్. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. దాన్ని నేను బహుశా ఈ వారంతో అంతట్లో కొన్నిసార్లు చెప్తాను. అయితే కష్టమైన భాగం ఇదే. దీన్ని కానీ అర్థం చేసుకోగలిగితే దాన్ని చేయాలన్న కమిట్మెంట్ని ఎప్పుడైనా విజేతలుగా అవ్వగలరా? తప్పుగా ఫీల్ అవుతున్నప్పుడు ఏది మంచో దాన్ని చేయడం మొదలు పెట్టాలి. ఆమేన్. మీలో ఎంతమంది గోల్ఫ్ ఆడతారు? డేవ్, మీ చేతిని పైకెత్తండి. మీరు చూడండి, అంత ఎక్కువ మంది లేరు. మీలో కొంతమంది చాలా స్మార్ట్గా ఉన్నారు. అయితే డేవ్ చాలా పెద్ద గోల్ఫర్. నేను అసలైతే ఆయనతో 20 ఏళ్ళు గోల్ఫ్ ఆడాను. తర్వాత నా మోచేతి లోపల నొప్పి మొదలైంది, ఆడలేకపోయాను. దానికి చాలా సమయం పడుతుంది. అప్పటికే వ్రాస్తున్నాను, నాకు సమయం లేదు. అయితే గోల్ఫ్ స్వింగ్ అనేది ప్రపంచంలో అత్యంత మోటైనది. మీరెన్నడూ అనుకోరు బాల్ని తిన్నగా కొట్టడానికి మీరు ఆ తరహాలో వంగాలి అని. నేను నమ్మలేకపోయాను. డేవ్ నా గోల్ఫ్ ఎలా ఆడాలో నేర్పించడానికి ట్రై చేసినప్పుడు ఆ పొజిషన్లో ఎప్పుడైనా ఉండగలనా అని, ఆ క్రేజీ పొజిషన్లో ఉండి బాల్ని తిన్నగా కొట్టడం. అది ఒకలా ఎలా అనిపిస్తుందంటే, మీరు ఏదైనా మంచిని చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది తప్పుగా అనిపిస్తుంది. అది ఎలా అంటే, వాళ్ళు నా పట్ల అలా ప్రవర్తించిన తర్వాత నేనెందుకు అలా మంచిగా ఉండాలి? నువ్వు ఏమిటి దేవా, ఇతడు నా చర్చి నుంచి వెళ్తూ అతనితో 20 ఫ్యామిలీలను తీసుకువెళ్ళాడు, అతనికి కొత్త సౌండ్ సిస్టమ్ని కొనివ్వాలా? ఏమిటి? అదేం బాలేదే. దేవుడు మనకు తలక్రిందులైన రాజ్యాన్ని ఆఫర్ చేస్తాడా? అసలైతే అది మనల్ని సరైన వైపుకి సెట్ చేస్తుంది. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఎక్కువ కావాలంటే ఉన్నదానిలో దివ్వాలి. చెప్పాలంటే దేవుని లెక్కలనేవి చెప్పాలంటే చూడండి పని చేస్తాయి. అయితే నేను ఇంకేమీ చెప్పను. భావాల బాధను బలవంతంగా తోసివేసి మీరు గాయపడుతున్నా మీరు ఏమి చేయాలో దానిని చేయండి. దాన్ని మళ్ళీ చెప్తాను. మీరు ఏది మంచో అది చేయాలనిపించేంత వరకు మీరు వెయిట్ చేయకూడదు. చూడండి, ఆశ్చర్యం, ఎంతమంది ఈరోజు ఇక్కడ ఉన్నారు మీకు ఎవరి మీద కోపం ఉంది? చేతులు ఎత్తమని చెప్పనులేండి, ఎందుకంటే నాకు ముందే తెలుసు ఎంత శాతం ఉంటారో. నేను అది చాలాసార్లు చేశాను. అది దాదాపు 70 నుంచి 80% ఉంటుంది. మీరు వచ్చారు, మీకు అద్భుతం కావాలి, స్వస్థత కావాలి, పదోన్నతి కావాలి, మీకు పరిచర్యలో ఉండాలనుంది, జాబ్లో ప్రమోషన్ కావాలి. అయితే కేవలం ఈ విషయం, ఆ వ్యక్తిని క్షమించండి, వదిలివేయండి, మరిచిపోండి, దాన్ని నా హస్తాలకివ్వండి. నన్ను మీ
ప్రతిఫలంగా ఉండనివ్వండి. మీకు నేను ప్రతిఫలాన్ని ఇస్తాను. ఒకటి చెప్తాను, ప్రతిదాని గురించి బాధపడ్డం మానివేసి ప్రజలను క్షమిస్తే ఆశ్చర్యపోతారు దేవుడు మీ జీవితంలో ఏం చేయగలడో. కోపంగా ఉండడానికి మీకు కారణం ఉండవచ్చు, అయితే అలా ఉండే హక్కు లేదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుంటే మనం అందరిపైన కోపంగా ఉండడానికి దేవునికి హక్కు ఉంది. ఆయన లేడు, మళ్ళీ మనపై దయ చూపుతాడు, మళ్ళీ 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 మళ్ళీ. అయితే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు నాకేం చేశారో మీకు తెలీదు. ఖచ్చితంగా దేవుడు వారిని క్షమించాలనుకోడు. చూడండి, కాదు అనుకుంటాడు. బైబిల్ అంతటా ఉంది అది. అసలైతే మన ప్రార్థనలకు జవాబులు రావు. మీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారంతే. ఎవరి మీదైనా కోపంగా ఉండి దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అంటే అది బైబిల్లో ఉంది. దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. ఒకవేళ ఎవరి పట్లైనా ఏదైనా వ్యతిరేకంగా ఉంటే వదిలేసి పడవేసి పోనివ్వండి. చూడండి, మనం మనకు నచ్చిన వచనాలను ఎంచుకోకూడదు. అంటే మీరు బైబిల్ని ఏమైనా చెప్పేలా చేయగలరు, అంతటా వెతికి నచ్చిన కొన్నిటిని వెతికి కలిపి ఉంచితే. మనం పూర్తి గ్రంథాన్ని చదవాలి, అవునా? పూర్తి గ్రంథాన్ని చెప్తున్నాను. నేను ఇది స్వయం జాలితో చెప్పడం లేదు, లేదా ప్లీజ్ నాపై జాలి పడండి అని. అయితే నేను ఎక్కడ ఉండేదాన్నో అక్కడి నుంచి. నేను డబ్బును గురించి మాట్లాడడం లేదు, అది చాలా ఎక్కువే అవుతుంది. ఇప్పుడున్న చోటుకు రావడానికి ఎంత వెల చెల్లించానో మీకు ఐడియా కూడా ఉండదు. నా విరిగిన ఆత్మను స్వస్థపరచడానికి నేను ఏం చెప్తున్నాను, పురుషుల పట్ల నా లోపల అంతా తిరుగుబాటు ఉండేది. దేవుడు నాతో లోబడే భారీగా ఉండాలని చెప్పడం మొదలుపెట్టినప్పుడు నేను చెప్తానేమిటో. అంటే అది బయటకు వచ్చింది, తెలుసా? బైబిల్ చెప్తుంది శోధనలు సహనాన్ని తెస్తాయని. అవి నా నుంచి ఎన్నో విషయాలను బయటకు తెచ్చాయి, నాకు కొంచెమైనా సహనం వచ్చేంతవరకు. ఆమేన్. కమాన్, ఎంతమంది స్త్రీలు లోబడే విషయంలో ఒక A+ అన్న పొందడం లేదు? అయితే చూడండి, అది ఓకే అనుకుంటాం. ఇది కొత్త యుగం. తెలుసా, నేను మీపై ఎవరినో అధికారం చేయనివ్వమని చెప్పడం లేదు. అధికారపు పీరియడ్కి లోబడి ఉండే దాని గురించి ఏమిటో చెప్పనా, మీ జీవితంలో మార్పు కొరకు నిరాశగా ఉంటే అంటే దీని గురించి గంభీరంగా అవుతారు. నేను గతంలోని శాంతిని గురించి మాట్లాడాను. దేవుని పెళ్లి చేసుకునేంత వరకు నాకు శాంతి అంటే ఏమిటో తెలీదు. ఆయన స్థిరంగా ఉండడం చూచిన తర్వాత నిరంతరం కొన్నేళ్ళు అనుకున్నాను, నాకది కావాలి. నాకు పైకి క్రిందకు అవ్వాలని లేదు. నా పరిస్థితులు మానే ప్రతిసారి తెలుసా ఎప్పుడు కోపం తెచ్చుకోవడం, కోపాన్ని చూపడం. అంటే నాకు శాంతి కావాలి. దానికోసం ప్రార్థించాను. ఓ దేవా, నాకు శాంతినివ్వు, శాంతినివ్వు, శాంతినివ్వు. ఆయన ఏమీ మారలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యేసు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే మనకు కావాల్సింది ఆయన ముందే ఇచ్చేశాడు. మనం దాన్ని యాక్టివేట్ చేసి పిలుపునివ్వాలి. దానికి నాకు కొన్నేళ్లు పట్టింది. అయితే నేను శాంతంలో ఉంటానని తీర్మానించుకున్నాను కనుక మొదలుపెట్టాను. ముందుగా నేను చేయడం మొదలుపెట్టింది ఏ విషయం నన్ను అప్సెట్ చేస్తుంది అన్నది గమనించడం. ఒకలా సమస్యలోకి వెనక్కి వెళ్ళాను. ఎందుకంటే కొన్నిసార్లు మీకు కోపం, ఆగ్రహం వస్తాయి, అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందే. అందుకని మీరు దానిలోకి మళ్ళీ వెళ్ళి అనాలి, సమస్యలకు మూల కారణం ఏమిటి, ఏం జరుగుతుంది. చూడండి, కొంతమంది 20 ఏళ్ల క్రితం వాళ్ళు పోగొట్టుకున్న దేనికోసమో దుఃఖిస్తున్నందున అది కోపంలా బయటకు వస్తుంది. మనం వెనుకున్న వాటిని ఎలా వదిలివేయాలన్నది తెలుసుకుని మనల్ని దేవుని నూతన ఆరంభాలకు తీసుకురానివ్వాలి. మీలోని ప్రతి ఒక్కరి కోసం దేవుని వద్ద నూతన ఆరంభం ఉంది. మీరు మళ్ళీ ఆరంభించగలరు. మార్గం లేని చోట మీరు లేరే. మీకోసం అది ముగిసిపోలేదు, మీకు వయసు అయిపోలేదు. కమా, నా పాత విషయాలను చెప్పకండి.
ఇంకో 2 నెలల్లో నాకు 76 ఏళ్ళు వస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్నాను. కనుక అంటే అవును, కొన్ని విషయాలు గతంలో పనిచేసినట్లు ఇప్పుడు చేయవు. మీటింగ్స్లో నాకు కొంచెం సహాయం దొరుకుతుంది. గతంలో అంతా నేనే చూసేదాన్ని. అయితే చెప్పాను, నేనేం పొందానో దేవా, దాన్ని నువ్వు పొందుతావు. ఆమేన్. కనుక ఏదైనా చేయడానికి వయసు అయిపోయిందని చెప్పకండి. నాకు చాలామంది పిల్లలు, నాకు 3 టీనేజర్లు, ఒక చిన్న బిడ్డ ఉన్నప్పుడు పరిచర్య ఆరంభించాను. మీ పరిస్థితులను చూసి ఇలా అనకండి. చూడండి, అది అసాధ్యం, అది చాలా కష్టం. సమస్తము దేవునికి సాధ్యమే. ఆమేన్. నేను ఇక్కడ కొన్ని విషయాల లిస్ట్ని చదువుతాను. వాటి నుంచి మనం దూరి వెళ్ళాల్సి ఉంటుంది. తిరస్కారం, నమ్మక ద్రోహం, వదిలివేయడం, క్షమాపణలేమి, బాధ, స్వయం జాలి, పగ తీర్చుకోవాలనుకోవడం, కష్ట సమయాలు, శోధనలు, మీకు అర్హత లేదని ఫీల్ అయ్యే సమస్యలు, స్వార్థపరత్వం, అసూయ, వదిలివేయాలనే కోరిక, నిరాశ, నిస్పృహ, అంటే ప్రజలతో నిరాశ, దేవునితో నిరాశ చెందడం, ప్రజల్ని ప్రీతిపరచడం. ఎంతమందికి 3 కంటే ఎక్కువ ఉన్నాయి? ఓకే, నాతో ఒప్పుకున్నారు. నేను లిస్టుని చూస్తే నాకు 16లోంచి 15 ఉన్నాయి. దాని అర్థం ఇప్పుడు అవన్నీ ఉన్నాయని కాదు. దేవునికి స్తుతులు, కొన్నిటి నుంచి బయటికి వచ్చాను. అయితే వాటిలోని ప్రతి ఒక్కటి కూడా నా జీవితంలో పెద్దగా ఎదుర్కోవలసి వచ్చింది. అవి నన్ను బయటకు తీయకుండా. ఇప్పుడు నాకు ఏది లేదో మీకు తెలుసుకోవాలని ఉంది. చెప్పకపోతే మీకు రాత్రికి నిద్ర పట్టదు. కనుక వీటన్నిటిలో నాకు లేనిది దేవునితో నిరాశ చెందడం. ఎందుకో నాకు తెలీదు. ఏదో ఒక కారణానికై నా సమస్యలో ఏ ఒక్కదానికి దేవుణ్ణి నిందించలేదు. అందుకు సంతోషంగా ఉంది. నాకు చాలామంది ఫ్రెండ్స్ లేరు. నాకు నిజంగా ఆయన అవసరం ఉంది. తెలుసా, కొంతమంది విషయాలు సరిగ్గా లేనప్పుడు ముందుగా చేసేది వెంటనే దేవునిపై కోపం తెచ్చుకోవడం. దేవుడు మనకు సమస్యలను ఇవ్వడం లేదు, మన సమస్యలకు ఆయన జవాబు. ఈరోజు నేను చెప్పాలి అనుకున్నది ఏమిటంటే, నూతన ఆరంభంలోనికి చొచ్చుకుని వెళ్ళే సమయం ఇది. మీలో కొంతమందికి నూతన ఆరంభం కావాలి వెంటనే. ఎంతమందికి ఇప్పుడు నూతన ఆరంభం కావాలి? ఓకే, సరే. చూసారా, అంటే అందరికీ నేను చెప్పాలనుకున్న వేరే విషయం చెప్పక్కర్లేదు. మీకు అప్పుల నుంచి బయటపడడానికి నూతన ఆరంభం కావాలేమో. గతంలో ట్రై చేశారేమో. అది మీకో సమస్య మాత్రమే. డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నారు, ఖర్చు పెట్టకూడదు. మీరు బహుశా చెడు వైఖరితో ఒక నూతన ఆరంభం. చెడు వైఖరి, మీకు చెడు వైఖరి ఉంది లేదా? ఎవరికీ చెడు వైఖరి లేదా? ఓకే, అయితే వేరే ఏదైనా ట్రై చేస్తాను. బహుశా మీరు ఎవరినైనా క్షమించవలసి ఉందేమో. బహుశా. లేకుంటే ఈ బోధనని వేరే ఎవరికోసమైనా కొనడానికి ట్రై చేయండి. బహుశా మీకు బాగా తినడంలో నూతన ఆరంభం కావాలేమో. ప్రజలు నన్ను చూసి అంటారు, మీరసలు మీ వయసుకి మీరంత మంచి షేప్లో ఎలా, అంత చిన్నగా ఎలా ఉండగలరు? చూడండి, నేను తినాలనుకున్న అన్నీ తిన్ను. వారంలో 3 రోజులు వర్కౌట్ చేస్తాను. రోజుకి 5 మైళ్ళు నడిచేదాన్ని, నా కాళ్ళ సమస్య లేనంత వరకు. ఇప్పుడు అలా నడవలేను. కనుక అపవాదిని పట్టుకోవడానికి వేరే మార్గం చూస్తాను. ఆమేన్. అవును, నాకేముందో తెలుసుకునే అవసరం లేదు. నాకు మడమ నొప్పి సమస్య ఉండేది. అది సరి చేసుకున్న తర్వాత మోచేతిలో లోపల ఏదో సమస్య, మన శరీరం అంతట్లో ఏదో ఒకటి ఉంది. దాని అంతటికీ ఒకలాంటి ఐటిస్ ఉండాలి. అంటే ఐటిసెస్ ఉన్నాయి, అదేమి వినోదం కాదు. కోలనైటిస్, బర్సైటిస్, ఏదైతేనే.
మనందరికీ ఎప్పుడూ నూతన ఆరంభాలు కావాలి తెలుసా. మనం మొదలుపెట్టి కొంతకాలం బాగానే వెళతాము. మీ ప్రార్థనా జీవితంలో నూతన ఆరంభం కావాలి, లేదా మీ బైబిల్ స్టడీలో నూతన ఆరంభం కావాలేమో, క్రమంగా ఇవ్వడంలో నూతన ఆరంభం కావాలేమో. ఈ సందేశం ఎలా అందరికీ ఏదో ఒక విధంగా రూపంలో ఆకారంలో ఉండదో నాకు తెలీదు. ఓకే, పౌలు అన్నాడు, ఆయన్ను ఆయన పునరుద్ధానపు బలమును ఎరుగు నిమిత్తమును ఫిలిప్పి 3:10-14. ఆయన శ్రమలలో పాలెవాడినొకట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును. కనుక అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మనం గాని యేసులా అవ్వాలంటే మనం ఆయన శ్రమలో కొన్నిటిని పంచుకోవాలి. అదేమి శపించే పదం కాదు, అది బైబిల్ పదం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఇదివరకే నేను గెలిచితిని అని ఆయన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని ఆయన్ను నేను అనుకొనటలేదు. కానీ నేను ఏమిటి దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడుతున్నో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. క్లుప్తంగా అతను అంటున్నాడు, యేసు నా గురించి చేసిన దాని గురించి ఆలోచిస్తే నా కోసం ఆయన ఏమి అనుభవించాడో. కమాన్. తర్వాత నేను దేని నుంచి వెళ్ళవలసి వచ్చినా వెళతానని తీర్మానించుకున్నాను. వెళ్ళి నేను ఎలా ఉండాలని యేసు మరణించాడో అలా ఉంటాను. ఆమేన్. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొన్నా, అయితే ఒకటి చేయుచున్నాను. గొప్ప స్టేట్మెంట్. ఒకటి చేయుచున్నాను, అది నా ఒక్క కోరిక. చూడండి, నాకు అది చాలా ముఖ్యమైంది. వెనుక ఉన్నవి మరిచి ముందున్న, చూడండి, ముందున్న వాటికై, చూసారా, ముందున్న వాటికై వేగిర పడుచున్నాను. ఇది గాని సంతోషమైన సందేశమా కాదా అన్నది ఇప్పుడు నాకు తెలీదు. అయితే నాకిది తెలుసు, నేను బోధించగా వినడానికి వచ్చేవారు మీరు వచ్చిన ప్రతిసారి నేను మీకు తీపినే పెట్టలేను. క్షమించండి, అయితే పెట్టనంతే. దేవుడు ప్రేమిస్తున్నాడు, మీరు మంచివారు, మీకు గొప్ప భవిష్యత్తు ఉంది. మీకోసం దగ్గరలోనేదో ఒక అద్భుతం ఉంది. దాన్ని నేను త్రిప్పగలను మ్యాన్. మీరు లేచి నిలబడి అరిచి కేకలు వేసేలా చేసి ఇక్కడి నుంచి ఇలా ఫీల్ అవుతూ వెళ్ళగలను, మేఘాల్లో తేలుతూ ఉన్నట్లు. అయితే నేను చేయాల్సిన పని ఒకటి ఉంది. దాన్ని చేసినందుకు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నమ్మండి, నన్ను చేయమని దేవుడు నాకు ఇచ్చిన పని ఆయన ప్రజలు పరిణతి చెందడానికి సహాయం చేయాలన్నది. ఆమేన్. ప్రజలు రక్షణ పొందడం చూడడం మాకిష్టం. అయితే మీరు రక్షణ పొంది ఆ తరువాత జీవితమంతా అహేకమైన విశ్వాసగా ఉంటే చూడండి, క్రైస్తవులు సంతోషంగా ఉండాలి. మనం అంటించే వారిలా ఉండాలి. మనకున్నది ప్రజలు వాళ్లకు కావాలి అనుకోవాలి. వాళ్ళు మన చుట్టూ పక్కనే ఉండాలనుకోవాలి. మనల్ని గురించి ఏదో వేరేంది ఉండాలి. మనం అందరూ ఉన్నట్లుగా ఉండకూడదు, లోకం ఉన్నట్లు. కష్టమైన వాటికి అభిషేకించబడ్డాం. చెప్పింది విన్నారా? కష్టమైన వాటికి అభిషేకించబడ్డాం. మనకు అవసరం లేదు. జీవితం లేని ప్రతి దానిలోకి మనం జారనవసరం లేదు. ఒక సవాలు మనం ఇలా అనేలా చేయాలి. ఆల్ రైట్, దాన్ని తీసుకుని రండి. కమాన్. తెలుసా, మనం ఇంకెంతో మంచిగా మన గురించి ఫీల్ అవుతాం ఒకవేళ కొంచెంగా కదిలించబడి విషయాల నుంచి దూరి వెళ్ళి ఇక ఇది సోమరిని. యెషయా 61:3 చెప్తుంది, దేవుడు మనకు ఇస్తాడు అని దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన లేదా అలసిపోయిన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. యేసు మనం పొందాలంటాడు. ఇప్పుడు దీనికి పసుపు రంగు వేశాను, ముఖ్యమైనది కనుక. యేసు మనం ఇప్పుడు అనుకూలమైనది ఏదైనా ఆశించేది ఉండాలంటాడు.
నిరంతరం పోగొట్టుకున్న దానికై దుఃఖిస్తూ ఉండడానికి బదులుగా రోజు దుఃఖించడానికి ఏదో ఒకటి వెతుక్కోవచ్చును కావాలనుకుంటే అదేమంత కష్టం కాదు. మీరు చేయవలసిందంతా కూర్చుని మీ జీవితంలో జరిగిన చెడు విషయాలన్నింటినీ గుర్తు చేసుకోవడమే మంచి, వాటిని మర్చిపోయి. తెలుసా, ఇక్కడున్న అందరికీ చెడు వాటి కంటే మంచి విషయాలు ఎక్కువ జరిగాయని. అందరికీ మీకు ఎక్కువ మంచి విషయాలే జరిగాయి చెడు కంటే. నిరీక్షణ గురించి మాట్లాడితే ఆశ్చర్యపోయాను. నేను నిరీక్షణ మీద బాగా అధ్యయనం చేసినప్పుడు తెలుసుకున్నది చూసి. ఏమనంటే అది కేవలం చూడండి, నేను నిరీక్షిస్తున్నాను తెలుసా అనుకుంటున్నాను కాదు. బైబిల్లో అదంటే పేతురు చెప్తాడు, మనము శాశ్వతమైన నిరీక్షణలోనికి తిరిగి జన్మించామని. కనుక ఏమిటో చెప్పండి, మీరు నిరీక్షణ అనేది ఎప్పుడూ ఉండవలసింది. ఎటువంటి సమస్య అయినా లేక ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎప్పుడూ నిరీక్షణ ఉంటుంది. అయితే అదేదో కేవలం దేవుడు ఏదైనా చేస్తే బాగుంటుంది కాదు. నిరీక్షణ అనేది అనుకూలమైనది, ఏదో మంచి ఏ క్షణానైనా జరుగుతుంది అని. మీరు అలా ఆశిస్తూ లేవడం మొదలు పెడితే ఏం జరుగుతుంది? ఈరోజు దేవుడు ఏం చేస్తాడో చూడడానికి వెయిట్ చేయలేను. పందెం కాస్తాను ఈరోజు బాగుంటుందని. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన నాకేం చేస్తాడో చెప్పకపోవచ్చును, నన్ను ఆయన ప్రేమిస్తున్నందున. రోజు అపవాది మీరు జీవితంలో చేసిన ప్రతి తప్పుని గుర్తు చేస్తాడు అన్నట్లు లేవకండి. అసలు ప్రార్థించకుండా దేవుణ్ణి ఏమీ అడగకుండా ఉండడం, ఎందుకంటే అంత చెడుగా ఉన్నందున. కనుక అందరికీ ఉంటుంది అది. భవిష్యత్తులో ఉన్న అవకాశాలను చూడండి, అన్ని నిరాశలు ఉన్న గతాన్ని చూడడం కంటే. ఇప్పుడు యేసు సంతోషాన్ని ఇస్తానికి వచ్చాడు. దొంగతనానికి, హత్యకు, నాశనమునకే వచ్చును. మనకు శత్రువు ఉన్నాడు, అపవాది. మన నిజమైన శత్రువు ఎవరో మనం తెలుసుకోవడం మొదలు పెట్టాలి. మీ యుద్ధాలు దేవునివి అంటే దాని అర్థం ఆయనే ప్రతిదీ మీకోసం చేస్తాడు అని కాదు. ప్రజలు దినవృత్తాంతముల నుంచి వచనాలను బోధించినప్పుడు ఉత్సాహపడిపోతారు. అవి యుద్ధాలు దేవునివి అన్న దాని గురించి చెబుతాయి. మీరు యుద్ధం చేయనవసరం లేదు, ఇకపై మీరు శత్రువుని చూడరు, ఈ యుద్ధం ప్రభువుదే. మనం అప్పుడు ప్రజలు అనాగరికంగా వెర్రిగా అవుతారు. అయితే ఏమిటో తెలుసా, ఎప్పుడూ దేవుడు మీరు చేయాలని ఏదో ఒకటి చెబుతాడు. యెహోషాపాతుకి చెప్పాడు ఆయన, వెళ్ళి నీ చోటుని తీసుకో. అతని చోటు అసలైతే ఆరాధనా చోటు. అందుకని కొన్నిసార్లు మీకు సమస్యలుంటే వాటిని గురించి అందరికీ చెప్పడానికి బదులుగా మీరు ఆరాధించాలి. కేవలం ఆరాధన పదోన్నతిని పొందే వరకు. ఏడవడాన్ని ఇలా వివరిస్తారు, విచారం లేదా దుఃఖంగా ఫీల్ అవడం, ఏదైనా జరిగిన దానికే లేదా జరగని దానికి దుఃఖపడడం. యేసన్నాడు, దొంగతనానికి, హత్యకు, నాశనమునికే వచ్చును. అయితే నేను వచ్చింది మీరు జీవమును పొందాలి అని, సమృద్ధిగా పొంగి పొర్లేంతగా అని. నేను సంతోషంగా ఉండే క్రిస్టియన్గా ఉంటాను. ఆమేన్. ఇప్పుడు ఇది నాకెంతో ఆసక్తికరంగా అనిపించింది. పాత నిబంధనలో దేవుడు ప్రజలు ఎవరైనా మరణిస్తే ఎంతకాలం దుఃఖించాలో దానికి ఒక హద్దుని పెట్టాడు. ద్వితీయోపదేశకాండము 34:7-8. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. అంటే అప్పటికి బలంగానే ఉన్నాడు, ముందుకెళ్తున్నాడు. కళ్ళజోడు అవసరం లేదు, అతనికి దృష్టి మాంద్యం లేదు. చెప్తున్నాను, ఈరోజు కారులో ఒక మెన్యూని చూస్తున్నా. మేము వెళ్ళే రెస్టారెంట్ ఇది. నేను అక్కడ కూర్చుని చూస్తున్నట్లు నటిస్తున్నాను 5 నిమిషాలు. అంటే అన్ని విధాలా ఎలా చూడాలా అని ట్రై చేస్తూ చివరికి అనుకున్నా, కళ్ళజోడు తీసుకుంటే మంచిది, అవి లేకుండా కనిపించదని తెలుసు. అవో లేక కాంటాక్ట్స్ లేకున్నా ఏదో ఒకటి ఉండాలి.
సరే, మీ చేతులు ఉండాల్సినంత పొడవుగా లేనప్పుడు అప్పుడే మీరు కళ్ళజోడిని తీయాలి. అతనికి దృష్టిమాంద్యం లేదు, అప్పటికి బలంగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలుపుగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను. ఇప్పుడు మోషే ఆ ప్రజలకు ఎంత ముఖ్యమైన వాడో గుర్తించండి. వాళ్ళ కోసం ప్రార్థించాడు, ఒప్పుకోవడం చేసేవాడు. అంటే వాళ్ళు బుద్ధిహీనమైన పిల్లలు ప్రవర్తించినట్లు ప్రవర్తించితే అప్పుడు అతను వారి కోసం, అంటే మోషే వారి కోసం ప్రార్థించి దేవుడు వారిని ఆశీర్వదించడం కొనసాగాలే చేశాడు. వారిని ఐగుప్తు నుంచి బయటికి తెచ్చి అరణ్యంలోంచి మరియు ఎర్ర సముద్రం నుంచి నడిపించాడు. అందుకని వాళ్ళు మోషేను గురించి సణిగినా ఫిర్యాదులు చేసినా ఖచ్చితంగా అతన్ని ప్రేమించి అతని మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు అతను చనిపోయాడు. అందుకని వాళ్ళకు తెలియదు ఏమిటి, వాళ్ళు ఇంకా వాగ్దత్త భూమికి చేరుకోలేదు. ఈరోజే దాని గురించి ఏం ఆలోచించారా అని. బహుశా మనం ఇప్పుడు చేయలేమేమో. అయితే మంచి విషయం ఇదే, దేవుడు పథకం లేకుండా ఎప్పుడూ ఉండడు. వాళ్ళకింకా తెలియదు దేవుని పథకం ఏమిటన్నది. అయితే ఆయన ముందే పథకం వేసుకున్నాడు, యెహోషువ వారిని అక్కడికి తీసుకుని వెళ్తాడని. ఏం చెప్పాను? దేవుని వద్ద ఎప్పుడూ పథకం ఉంటుంది. ఆయన వద్ద ఎప్పుడూ ఒక ప్లాన్ ఉంటుంది. కనుక మీకో నాకో ఆ ప్లాన్ ఏమిటో తెలియనంత మాత్రాన దాని అర్థం దేవునికి అదేమిటో తెలియదని కాదు. వెనకెవరో ఒకరు అరవడం విన్నా కనుక నేను అరుస్తాను. వాళ్ళు 30 రోజులు దుఃఖించారు. దుఃఖించే సమయం అయిపోయింది. ఇప్పుడు హాస్యాస్పదంగా ఉండడానికి ట్రై చేయడం లేదు. మీరు ప్రేమించి ఎవరినైనా పోగొట్టుకుంటే 30 రోజులు ఆ దుఃఖం నుంచి బయటపడిపోవాలని చెప్పడం లేదు. ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది, దుఃఖించి ఏడవడానికి కొంత సమయం ఉంది, తర్వాత జీవితంలో ముందుకు సాగి పోవాలని. దాని అర్థం మీరు ఎప్పటికీ వారిని మరచిపోయి ఎన్నడూ వారిని మిస్ కారని కాదు. అయితే దాని అర్థం మీరు బ్రతికి ఉండి శ్వాస పీలుస్తుంటే దేవుని వద్ద మీకోసం ఓ సంకల్పం ఉంది. కమాన్. తరువాత ఆసక్తికరంగా ఉందనుకుంటాను, యెహోషువకు దేవుడు గుర్తు చేశాడు మోషే మరణించాడని. అతనికి ఆ విషయం తెలియాలి. అతని కోసం అతడు 30 రోజులుగా దుఃఖిస్తున్నాడు. యెహోషువ 1:1-2 యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. అదేదో అతనికి తెలియంది ఆయన చెప్తున్నట్లు కాదు. కనుక అక్కడ దేవుడేం చెప్తున్నట్లు ఒక పాయింట్ని చెప్తున్నాడు. ఆయన చెప్పే పాయింట్ ఇదిగో ఇదే. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీలకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఆయన అంటున్నాడు, ఓకే, నీ జీవితపు ఆ భాగం అయిపోయింది. ఎవరైనా వింటున్నారా? మీ జీవితపు ఆ భాగం ముగిసిపోయింది. ఇప్పుడు మీరు లేచి మళ్ళీ ముందుకు సాగిపోయే సమయం ఇది. కమాన్. అది ఏదైనా సరే. నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఒక ఆవిడ నాతో చెప్పింది, నా బెస్ట్ ఫ్రెండ్తో, నా భర్త నన్ను మోసం చేశాడు. మీ బోధన పట్టుకుని నాకు ఇంకా జీవితం మిగిలి ఉందని గుర్తించడం మొదలు పెట్టనంత వరకు అది చంపేస్తుంది అనుకున్నాను. నా తండ్రి చేత నేను సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డాను ఎన్నో ఏళ్ళు. చాలా చెడు విషయం. అన్ని విధాలా ఒకరు ఎలా గందరగోళం కాగలరో అన్ని విధాలా అయ్యాను. అయితే ఇంకా ఇక్కడ ఉన్నాను. ఒక్కొక్క రోజు మరింతగా బాగవుతూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏదో ఉంది. ఇక్కడ మారవలసినది ఏదో ఉంది. ఒకవేళ దేవుని వాగ్దానాలను పొందాలంటే మీరొక నిర్ణయం తీసుకోవాలి. ఇంకా తీసుకోకపోతే అది ఈరోజే చేసుకోండి. మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీకు ఇకపై పీడిత మనస్తత్వాన్ని ఉంచుకోరు అని. మిమ్మల్ని పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నాను, అలా లేకుంటే నేను ఇది చేసుండేదాన్ని కాదు. అయితే ఒక విషయం చెప్తాను,
మీరు జాలికరంగా ఉండవచ్చును లేదా శక్తివంతంగా. అయితే స్వయం జాలితో కూర్చుని ఉంటే ప్రతి ఒక్క రోజు జీవితం మీ పట్ల న్యాయంగా ఉండనందున అప్పుడు మీరు దేవుని వద్ద మీ కొరకు ఉన్న గొప్ప వాటిని మిస్ చేస్తారు. దేవునిలో అందరూ సమానులే. నిజంగా దేవునిలో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం ఉంది. ఆయన అన్నాడు, ఇవిగో నా వాగ్దానాలు, మీరు నన్ను నమ్మితే నేను వీటిని చేస్తాను అని. అయితే ఎంతకాలం అని చెప్పలేదు, 5 నిమిషాల, 3 నిమిషాలో లేక 2 వారాలనో. మీరు ఏళ్ల తరబడిగా నమ్మాలి. ఎన్నో ఎన్నో ఏళ్లు నమ్మి స్థిరంగా ఉండాలి. అయితే చేయడానికి మెరుగైంది ఏమీ ఉండదు. అంటే ఉంటుందా? కొంచెం నిరీక్షణ ఉంటుంది. ఏమీ లేకుండా జీవించడం వినోదంగా ఉండదు. నేను ఒక ఇంట్రెస్టింగ్ కథను చదివాను, చైల్డ్ ఆఫ్ ద జంగల్ అనే పుస్తకంలో. ఒక మిషనరీ మరియు అతని కుటుంబం 5 ట్రైబ్ మధ్య న్యూ గినీలో ఉండేవారు. ఆ మిషనరీ కుమార్తె సబీన్ దీన్ని వ్రాసింది. మేము ముందుగా 5కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అసలు ఏ పాటైనా తెలుసా అని ఆశ్చర్యపోయాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పాడగా వినలేదు. ప్రశ్నకు జవాబు వెంటనే మంచిగా వచ్చింది. మేము అప్పుడే డాన్యూబ్ బైరా నుంచి వచ్చాం. బహుశా ఆ పేర్లని సరిగ్గా పలకడం లేదు. మా వస్తువులు మరొకసారి దొంగిలించబడ్డాయి కనుక వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి తిరిగి వచ్చేవారు. పరిచర్య చేయడానికి ట్రై చేస్తున్న వారే వాళ్ళ వస్తువులను దొంగిలించారు. మేము మా నష్టాలను బేరీజు వేస్తుండగా నదికి అవతలి వైపు నుంచి పాట వినబడింది. అది నకైరై మధురమైన మోనోటోన్లో పాడుతుంది. ఓ అతను పాడాడు, 5 పక్షుల్లాంటి వారని. ఓ వాళ్ళెప్పుడు ఒకే చెట్టు నుంచి పొందుతారో, ఎంతో చెడ్డవారు. పాపం కలాసులు, పాపం డోరిసో ఎంతో బాధలో ఉన్నారు. వాళ్ళ వస్తువులన్నీ ఎక్కడున్నాయో తెలీదో. డాడీకి ఎంతో సంతోషం వేసింది. విషయం స్పష్టమైపోయింది. 5 సింపుల్గా పాటను మెరుగుపరిచారు వాళ్ళ పరిస్థితికి మ్యాచ్ అయ్యేలా. పాటలు కేవలం 3 నోట్స్ ఉంటాయి. వాటితో వాళ్ళు ఆ క్షణంలో ఫీల్ అయ్యేది తెలియచేస్తారు. అది అత్యాధునికమైన సంగీతం కాదు, కానీ ఆ స్వరం నాకు వెంటనే నచ్చేసింది. వాళ్ళు తమను తెలియపరుచుకునే పాటల విధానం బహుశా కారణాల్లో ఒకటి అయి ఉంటుంది. మీరు దీన్ని వినండి. 5 నిరాశకు లోనవ్వకుండా ఉండడానికి ఉన్న కారణాల్లో బహుశా ఇది ఒకటై ఉంటుంది, లేదా సైకలాజికల్ డిజార్డర్స్కి. వాళ్ళ భావాలు వెంటనే తెలియపరచబడతాయి. కొన్ని సమయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి భావాలను తెలియచేయడానికి. ఉదాహరణకు, ఏడ్చే పాట, ఏడుస్తున్న పాట జరుగుతూ ఉండగా దుఃఖం అనేది ముగిసిపోతుంది, జీవితం సామాన్యమైపోతుంది. ఒక వ్యక్తి మానసిక వేదన అనుభవించినప్పుడు అతడు తన గుడిసెలో వారాల కొలిది అబద్ధం చెప్పవచ్చును, ఒక్క మాట కూడా చెప్పకుండా ఒకేసారి గంటల కొలిది పాడడం. ఆ సమయంలో అక్కడున్న ఇతర సభ్యులు అతనికి ఆహారాన్ని ఏర్పరుస్తారు. తర్వాత ఒక రోజున అతడు మామూలుగా లేచి తన గుడారం నుంచి బయటకు వచ్చి ఆ వేదనను వెనుక వదిలి బాధనంతటిని కడిగివేసి నవ్వుతూ దైనందిక పనులు మొదలు పెడతాడు. మనం సొంత పాటలు మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఓ నాకెంతో బాధగా ఉంది, నా భర్త ఉద్యోగం పోయినందున నాకు తెలీదు మేమేం చేస్తామో. ఓ నాకు అర్థం కావడం లేదు, నా స్నేహితులు ఎందుకు బ్లెస్ చేయబడ్డారో, నాకెప్పుడూ కష్టాలే. ఓ నా పరిస్థితులు ఎప్పుడు మారతాయి, ఎక్కడికైనా పారిపోవాలనుంది వాటన్నిటి నుంచి. ఒక సెమినార్లో నేను దీన్ని బోధించింది విన్న తర్వాత మా స్టాఫ్లోని ఒక అమ్మాయి తన సైనసెస్ని గురించి ఒక పాట వ్రాసుకుంది. అది ఒకలా ఇలా ఉంది. ఓ నా సైనస్ వల్ల ముక్కు మూసుకుపోయి అలసిపోయాను. ఓ నాకు ఊపిరి పీల్చుకోవాలనుంది. అవును, ఊపిరి పీల్చుకోవాలి హాయిగా. నేను ఉన్న చోట అలర్జిక్గా ఉండడం అన్యాయంగా అనిపిస్తుంది. ఓ అది న్యాయంగా లేదు. మీకు తెలుసా, ముందుగా అనుకున్నాను ఎంత భావుకంగా ఉంది. అయితే ఏమిటో తెలుసా, సరిగ్గా కీర్తనలో దావీదు అదే చేశాడు. అంటే మీరు కానీ అవి పాటలు
చెప్తుంది దావీదు వ్రాసిన పాట లేదా దేన్ని గురించిన పాట లేదా దాన్ని గురించిన వాటిలో ఎక్కువగా ఫిర్యాదులు చేయడమే. నాకు తెలీదు. క్రీస్తుకు ఒక ఫూల్లా ఉండడం ట్రై చేయండి. కమాన్, లేచి నిలబడండి, దేవునికి స్తుతులు చెప్పండి. చూడండి, దేవుని వద్ద మీకోసం ఉన్న నూతన ఆరంభాన్ని తీసుకోవడానికి మీరు చేయవలసిన 2 పనులున్నాయి. వెనుకున్న వాటిని వదిలేసి ముందున్న వాటికై దూసుకు వెళ్ళడం. కొన్నిసార్లు అది సవాలుగా ఉంటుంది. అయితే గుర్తుంచుకోండి, బైబిల్ ఏం చెప్తుందో, మిమ్మల్ని బలపరచు క్రీస్తు ద్వారా ఏమైనా చేయగలరు అని. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.